మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 'డెకాయిట్' మూవీ 'అడవి శేషు', మృణాలిని ఠాకూర్ హీరోయిన్లుగా. 'డెకాయిట్' ట్యాగ్ లైను ఓ లవ్ స్టోరీ, ఓ ప్రేమ కథలాగా లవ్ స్టోరీ ట్యాగ్ లైన్ ఉంది. సో సహజంగా గ్రామాల్లో ముసలివాళ్ళ దగ్గర నుంచి అంటే 5, 6 సంవత్సరాలలోపు పిల్లలకి, 7 సంవత్సరాలలోపు పిల్లలకి స్త్రీ పురుష తేడా తెలియదు. వాళ్ళు అట్లా పేరెంట్స్ చెప్పడం వల్ల అట్లా ఫీల్ అవుతారు. హార్మోన్స్ నేను మెడికల్ జర్నల్‌లో చదివినటువంటి సందర్భాన్ని నేను చూశాను. చదివాను నేను. 6, 7 ఇయర్స్ దాకా వాళ్ళకి ఎలాంటి ఆహ్, అబ్ మగ అంటే అంగ సౌష్ఠవానికి సంబంధించి ఉంటుంటాయి గానీ, వాళ్ళకి ఎలాంటి వేరియేషన్స్ ఉండవు. దాని తర్వాత లవ్‌కి అనే దానికి గూడా 12, 15 ఏళ్ళొచ్చిందాక గూడా అట్రాక్షన్ ఉంటది. ఇన్‌ఫాక్చుయేషను. మనం ఆర్గనైజేషన్స్‌గా మొదటి నుంచి చెప్తున్నాం. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఇన్ లవ్ అంటే. ఎల్ఓవి లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అని చెప్తాము. సహజంగా సినిమాలలో పుట్టగానే ఏలు కొట్టుకున్నట్టుగా చూపిస్తుంటాడు కొన్ని సినిమాలలో. హీరోయిన్ ఏలు కొట్టుకున్నాడుగా హీరో. అవన్నీ ట్రాష్ ఎంటర్‌టైన్‌మెంట్‌గానే చూడాలి మూవీని. సో లవ్ స్టోరీలంటే జనరల్‌గా 1 సైడ్ లవ్‌లుంటాయి, 2 సైడ్ లవ్‌లుంటాయి. ఒక లేడీని ఇద్దరు లవ్ చేస్తుంటారు, ముగ్గురు లవ్ చేస్తుంటారు. ఒక జంటని ఇద్దరు లవ్ అంటే డబ్బులున్నోళ్ళు తప్ప లేదు. ఇప్పుడు లవ్ డబ్బులతో నడుస్తా ఉంది. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎథిక్స్ అన్నీ ఇదైపోయినాయి. రకరకాల లవ్‌కి సంబంధించి డెఫినేషన్ సిన్సియర్‌గా వాళ్ళకి కట్టుబడి ఉండటం అనేది కొన్ని లవ్ స్టోరీస్ ఉండొచ్చు. కొన్ని ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు, భగ్న హృదయాలు, తాగుబోతులు కావటం, తర్వాత ఫెయిల్ అయినప్పుడు ముండ్ల ముఠాకోర్లు కావటం, లవ్ ఫెయిల్ అయితే బట్టతల వస్తదనేది కొన్ని మూవీస్‌లో ఉంటది. దానికి మెడికల్ సైన్స్ ఏం చెప్తుందో మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. సో ఈ మూవీకి సంబంధించి మృణాలిని ఠాగూర్, 'అడవి శేషు' గాడి మూవీస్ స్క్రిప్ట్ తనే రాసుకుంటాడనుకుంటా. కొన్నిసార్లు డైరెక్షన్ కూడా చేస్తాడు. సో ఆ స్టోరీలన్నీ డిఫరెంట్‌గా ఉండి ఇదొక రకమైన లవ్ స్టోరీ. ఒక పాకి పని చేసుకునే కుటుంబంలో ఒక ఉన్నతమైన కుటుంబానికి సంబంధించి ప్రేమలో పడతారు, ప్రేమించుకుంటారు. వాళ్ళ హీరో అమ్మా నాన్న చనిపోతారు. హీరోయిన్ అమ్మా నాన్న చనిపోతారు. హీరోయిన్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డని అత్యాచారం చేసి వీడిని దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ అన్నని చంపేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకు చూపిస్తారు. సో హీరోయిన్ పేరెంట్స్ వాళ్ళు చేయాల్సిందంతా ఇక్కడ చేసినట్టుగా ఆ మూవీ అంతా చూసినప్పుడు అర్థమైంది. ఓవరాల్‌గా హీరోయిన్ మీద హీరోకి ఎంత ప్రేమ ఉందనే దానికి సంబంధించి హీరోయిన్ మెడిసిన్ చదువుతున్నటువంటి నేపథ్యం చూపిస్తాడు సీన్స్‌లో. సో లవ్ స్టోరీ ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. హీరో కార్ డ్రైవరు ఓనర్ ఫ్రమ్ డ్రైవర్ కార్యక్రమం చేపట్టే కార్యక్రమం ఉంటుంది. సో ఈ క్రమంలో మధ్యలో వచ్చేటువంటి సీన్స్‌తోని వాళ్ళు లవ్ చేసుకుంటున్నటువంటి సీన్స్‌లో సినిమా స్టార్ట్ కావటం జైల్‌లో స్టార్ట్ అయ్యిద్ది. దానికి కారణాలు అవి మధ్యలో హీరో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. వాళ్ళు ప్రేమలో పడతారు. హీరో పేరెంట్స్ ఒప్పుకోరు. ఇటు తల్లిదండ్రులు చనిపోయినట్టుగా ఉంటుంది. చివరిలో హీరోయిన్‌కి సంబంధించినటువంటి పేరెంట్స్ తర్వాత చనిపోతారనుకో. ఈ లవ్ స్టోరీ జరిగే టైంలో హీరో కుటుంబం మీద దాడి చేపించి చేసే ప్రయత్నం చేస్తారు. హీరోయిన్ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్స్ హీరో ఫ్యామిలీకి సంబంధించి అఘాయిత్యం చేసి హీరో మీద దాడి చేసి ఇల్లు తగలబెట్టే కార్యక్రమం చేస్తారు. అంటే భేదాసాద మీద అట్లాంటి వ్యవహారాలే ఉంటాయి. అందుకోసం భారత రాజ్యాంగం ఉంది. చట్టం, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అన్నీ ఉన్నాయి. అవి పట్టుకొని అవి చేసినప్పుడు అట్లాంటి విధి విధానాలు ఉండవు. సో మూవీ కోణంలోనే చూడాలి. ఎంటర్టైన్మెంట్ పార్ట్‌గానే చూడాలి. సో ఈ క్రమంలో అడవి నుంచి ఏమంటారు జైలు నుంచి తప్పించుకొని వస్తాడు. హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తది. అతన్ని వదిలేస్తాను నేను, అతని ప్రాణాలతో ఉండండి అని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు హీరోని. సో వేరే వాళ్ళతోని చిన్నప్పటి నుంచి హీరోయిన్ అన్న ఫ్రెండ్ ఎవరైతుందో చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు. సో ఇది పరిస్థితి. ఇదంతా ఒక క్రమం అయితే మళ్ళీ హీరో తప్పించుకొని జైలు నుంచి బయటకొచ్చి హీరోయిన్ దగ్గరికి వచ్చి కష్టాలు ఎతికిద్దామని చూస్తారు. అక్కడికి వెళ్తే
హీరోయిన్ భర్త కరోనా హాస్పిటల్ అని తెలంగాణలో, భారతదేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్, ఠాగూర్ సినిమాల లాగా చచ్చిపోయిన శవాలకి ట్రీట్మెంట్ చేయటం, విపరీతమైన బిల్లులు, ఒకవైపు మెడిసిన్స్ రాయటం, ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఐసీయూ నుంచి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ మెడికల్ షాప్ పోవటం ఇవన్నీ కామన్ ఉన్నాయి. హాస్పిటల్కి సంబంధించినటువంటి బిజినెస్ అట్లుంటే హాస్పిటల్ రంగాన్ని ప్రభుత్వమే సేవా రంగం నుంచి ఇలా వ్యాపార రంగంగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతా గోల్డెన్ స్పూను, రిచ్ డాగ్సే ఆ చట్టాలు తయారు చేసి ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో పేదలు సాధలకు సంబంధించినటువంటి సమస్యలు చేసిన వాళ్ళు ఎవరు అట్లా పెట్టడానికి ఆస్కారం లేదు. దాన్ని చేసేటువంటి కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ఎంపీలు కానీ బిల్లులు పాస్ చేసేటువంటి వాళ్ళు అది సేవా రంగం నుంచి వ్యాపార రంగానికి మార్చారంటే 80 కోట్ల రేషన్ కార్డులని 100 కోట్ల రేషన్ కార్డుల వైపు పెడతా ఉంది దేశం. మరి ప్రజలకి 6 కేజీలు బియ్యం ముఖాన కొట్టి ఈ హాస్పిటల్ వైద్యానికి సంబంధించి ఫ్రీ అడుగుతూ ఉన్నారు. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమం ఇది అది అట్లా ఉంచితే మెడికల్ మాఫియాకి సంబంధించి ఈ మూవీలో కరోనా పేరుతోని నాకు తెలిసి లక్షలు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు బిల్లు వేసినటువంటి హాస్పిటల్స్ నేను ఎరుగుతున్నాను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. సో ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. సో డబ్బులు ₹1 కోటి పోయినా ఫీల్ కాడు ఆ కార్పొరేట్ హాస్పిటల్ యజమాని. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే హాస్పిటల్ ఎంత దోపిడీ జరుగుతుందో వాళ్ళకి తెలిసిందని. సో ఈ క్రమంలో హీరో పోలీసులంతా రౌండప్ చేస్తే హీరోయిన్ బయటికి వెళ్ళగొట్టి హీరో డబ్బు తీసుకుని బయటకు వస్తాడు. మధ్యలో యాక్షన్ సన్నివేశాలు, ఫైటింగ్ సన్నివేశాలు, తుపాకీ కాల్పులు అన్నీ ఉంటాయి కొన్ని సీన్స్లో. సో దాని తర్వాత మళ్ళీ హీరోయిన్కి ఇటు జరిగిందని చెప్పేసి తెలిసి హీరోయిన్ భర్తని చంపే ప్రయత్నం చేస్తాడు. అంతా చెప్తాడు, క్షమించి వదిలేసి హీరోయిన్ దగ్గర పోతాడు. అక్కడి నుంచి హీరోయిన్కి డబ్బులు కట్టే ప్రయత్నం చేస్తాడు. సో ఆ డబ్బులు ఒక సన్నివేశంలో డబ్బులు పోతాయి, మళ్ళీ రెండో దానికి పోతారు. అక్కడ కూడా డబ్బులు కలెక్ట్గా మూడో హాస్పిటల్కి పోతారు. వాళ్ళే ఒక యజమాని కార్పొరేట్ హాస్పిటల్, అక్కడి నుంచి తప్పించుకునే కార్యక్రమం చేస్తారు. సో హీరోయిన్ని దాడి చేసే క్రమంలో హీరో వచ్చి రక్షించేవాడు బయటికి పోయే క్రమంలో చివరికి హీరోయిన్ హాస్పిటల్కి పంపించి అడ్మిట్ అయిన సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చిన తర్వాత తను ఫైట్ చేస్తాడు. ఈ క్రమంలో తన పొట్టలోకి బుల్లెట్స్ దోసిపోవటం. సో గుండె ఆర్గాన్కి సంబంధించి ఆ గుండెనిచ్చే కార్యక్రమం చేస్తాడు. సో ఆ విధంగా హీరోయిన్ గుండెల్లోనే ఉన్నట్టుగా జనరల్గా స్టంట్లు ఉంటే గుండెని తీసి గుండె వేసినట్టుగా ఉంటుందా? స్టంట్స్ ఉంటే స్టంట్స్ వేస్తారు. సో మెడికల్ సైన్స్కి సంబంధించిన అంశం అది. సో ఆ విధంగా తన గుండెల్లో ఉన్నట్టుగా చెప్తాడు. హీరోయిన్కి 10 సంవత్సరాలు జైల్లో ఉన్నా మళ్ళీ వస్తానని ధైర్యం చెప్పి పంపిస్తారు. కానీ సో ఇది పరిస్థితి. సో ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. వీలుంటే ఈ మూవీని చూసే ప్రయత్నం చేయండి. మరీ బోరింగ్ ఏం కొట్టదు. మీ సమయము, డబ్బులు వృధాయం కాదేమో, ఒకసారి చూడొచ్చేమో. సో లవ్ స్టోరీ, కొద్దిపాటి జోక్స్, సీరియస్ సన్నివేశాలు, ఫైటింగ్, యాక్షన్ సన్నివేశాలు, ఫస్ట్ నుంచి చివరి దాకా సీరియస్గానే ఈ మూవీ నడుస్తూ ఉంటుంది. ఇది లవ్ స్టోరీ. అడవిశేషం మూవీస్ డిఫరెంట్ ఉంటాయి. కొంత వాస్తవానికి దగ్గరగా ఆయన స్క్రిప్ట్లు ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. మూవీకి సంబంధించి కూడా జనం బాగానే వస్తున్నారు. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య రమేష్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా మిత్రులారా.